హలో ఫ్రెండ్స్, నటసింహ బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ రివ్యూ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను భయ్య. మీరు ఇంకా నా రివ్యూని చూడకపోతే రివ్యూ అయితే చూడండి భయ్య. మరి దానికంటే ముందు అసలు ఈ డాకు మహారాజ్కి ఎంతవరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఎంతవరకు గ్రాస్ వచ్చింది, ఇక డే 1 ఎంతవరకు గ్రాస్ వచ్చే అవకాశం ఉంది అనేది క్లియర్గా చెప్తాను భయ్య. ఇక బిజినెస్ విషయానికి వస్తే ఈ మూవీకి నైజాంలో 17.5 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. మరి లాంగ్ రన్లో 18 కోట్ల వరకు షేర్ అనేది ఓన్లీ తెలంగాణలో రాబడితే ఈ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్తుంది అనమాట. ఇంకా సీడెడ్ నుండి 15.5 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. మరి లాంగ్ రన్లో ఒక 16 కోట్ల వరకు షేర్ అనేది సీడెడ్ నుండి అంటే రాయలసీమ నుండి రాబట్టాలి. ఇక ఆంధ్రాలో దాదాపుగా 34 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. మరి ఆంధ్రాలో హిట్ అవ్వాలంటే 35 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాలి. మరి ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ కలిపి మొత్తం మీద ఒక 67 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది భయ్య. ఇదైతే అరాచకం అని చెప్పవచ్చు. బాలయ్య కెరీర్లోనే హయ్యెస్ట్ బిజినెస్ జరుపుకున్న సినిమా అంటే ఇదే. ఇక రెస్ట్ ఆఫ్ ది ఇండియా 5.5 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఓవర్సీస్ నుండి ఒక 8 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. మరి ఈ విధంగా వరల్డ్ వైడ్గా ఒక 80 కోట్ల వరకు బిజినెస్ అనేది ఈ సినిమాకి జరిగింది భయ్య, డాకు మహారాజ్కి. ఇదైతే బాలకృష్ణ నటసింహ బాలకృష్ణ కెరీర్లోనే హయ్యెస్ట్ బిజినెస్ జరుపుకున్న సినిమా అన్నమాట. అంతకుముందు ప్రీవియస్ సినిమా భయ్య భగవత్ కేసరికి 67 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఇక అంతకుముందు వీరసింహారెడ్డికి 73 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అలాగే కథానాయకుడికి ఒక 70 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఇక ఈ డాకు మహారాజ్కి అయితే 80 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. ఇదే టాప్ బిజినెస్ అనమాట బాలయ్య కెరీర్లో. మరి ఈ విధంగా ఈ డాకు మహారాజ్ మూవీ లాంగ్ రన్లో హిట్ అనిపించుకోవాలంటే 80 కోట్ల పైన షేర్ అనేది రాబట్టాలి భయ్య. ఒక 83 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాలి. గ్రాస్ వచ్చేసి 150 కోట్ల వరకు రాబట్టాలి. మరి లాంగ్ రన్లో ఈ మూవీ ఎంతవరకు గ్రాస్ రాబట్టే అవకాశం ఉందో కింద కామెంట్ అయితే చేయండి భయ్య. ఇక డే 1 కలెక్షన్స్ విషయానికి వస్తే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే దాదాపుగా వరల్డ్ వైడ్గా 13 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టింది భయ్య. అంటే డే 1 బాలయ్య కెరీర్లోనే డాకు మహారాజు అత్యధిక నెంబర్ అనేది పెట్టబోతుంది భయ్య. మరి ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్స్ని బట్టి 10 కోట్ల వరకు గ్రాస్ అనేది తెలుగు నుండి వచ్చేస్తుంది భయ్య. మరి ఇంకా ఫస్ట్ షో కావాలి, సెకండ్ షో అవ్వాలి. ఈ షోస్ అన్నీ కంప్లీట్ అయితే ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది. తెలుగు నుండి ఒక 30 కోట్లు గ్రాస్ వచ్చినా మనమైతే ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఆఫ్లైన్ సేల్స్ మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేస్తాను భయ్య. ప్రజెంట్ అయితే ఒక 10 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది అడ్వాన్స్ బుకింగ్స్ కాకుండా. ఇక ఓవర్సీస్లో అయితే మాత్రం కుమ్మేస్తుంది భయ్య. ఇప్పటికే 7 లక్షల మార్క్ అనేది ఈ మూవీ దాటేసింది. మరి 1 మిలియన్ పైన మార్క్ అనేది బాలయ్య ఓపెన్ చేయబోతున్నారు భయ్య డాకు మహారాజ్తో. మరి 1 మిలియన్ అంటే ఒక 7 కోట్ల పైన ఉంటుంది. మరి ఈ విధంగా ఓవర్సీస్ నుండి ఒక 10 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రెస్ట్ ఆఫ్ ది ఇండియా కూడా ఒక 10 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ విధంగా తెలుగు నుండి 30 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా ఒక 10 కోట్లు, ఓవర్సీస్ నుండి ఒక 10 కోట్లు, మొత్తం మీద ఒక 50 కోట్ల వరకు గ్రాస్ అనేది ఈ మూవీకి డే 1 ఓపెన్ అవ్వబోతుంది భయ్య. మరి ఈ లెక్క ఆఫ్లైన్ సేల్స్, ఇక బెనిఫిట్ షో సేల్స్, ఇక ప్రీమియర్ సేల్స్ ఇవన్నీ కలుపుకొని మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. మరి దానికి సంబంధించిన రిపోర్ట్ అనేది ఇంకా మన దగ్గరికి అయితే రాలేదు. మరి ఆ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత నేనైతే అప్డేట్ చేస్తాను భయ్య. మరి అసలు డే 1 ఎంత నెంబర్తో పోస్టర్ వేసే అవకాశం ఉందో మీరైతే కింద కామెంట్ చేయండి భయ్య. మరి ఈ పోస్టర్ అయితే ఫ్యాన్స్ సర్క్యులేట్ చేస్తున్నారు. దీనిపైన మీ ఉద్దేశాన్ని అయితే కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.